ముందుగా 26వ వార్డు ప్రజలందరికీ కూడా నా మీద నమ్మకం పెట్టుకుని ఎంతో నమ్మకంతో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వారందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈ 5 సంవత్సరాలు కూడా ఎంకరేజ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు లాస్ట్ మీటింగ్ అండి. లాస్ట్ మీటింగ్లో మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మేము వచ్చిన 3 సంవత్సరాలు 4 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ మా వార్డులో మొఖం చూపించుకుంటావా లేదా అన్న పరిస్థితిలో ఆ రోజు 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇబ్బంది పడడం జరిగింది. నేను మమ్మల్ని గెలిచేటప్పుడు 3 పనులు అడిగారు మా వార్డులో. ఒకటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వెనకాతల ట్రైన్ ఒకటి అడిగారు. అలాగనే ఎలక్ట్రికల్ పోల్స్ అడిగారు. ఒక ఊరు మధ్యలో చిన్న రోడ్డు అడిగారు. ఈ 3 నన్ను అడిగింది. ఆ 3 కూడా నేను ఏది చిన్నవే కదా చేసేద్దాం అనుకుని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ 3 సంవత్సరం 4 నెలలు కూడా చేయడం జరగలేనప్పుడు నేను అయ్యన్న పాత్రి గారి దగ్గర సలహాకి ఒకసారి అడిగాను. అడిగితే నీ స్థాము తగ్గట్టు ఏమైనా ఉంటే చేయగలిగితే చెయ్యి, తదిమాది మనం గెలిచిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. నా స్థాము తగ్గట్టుగా ఒక రోడ్డు, 2 ఎలక్ట్రికల్ పోల్స్ నేను వేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అక్కడ పెద్దోళ్ళు, ముసలోళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయి 2 పోల్స్ వేయండి, మాకు లైట్లే పాములు అవి వచ్చేస్తున్నాయి మా ఇళ్లలోకి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేను ఆ మాట ఇచ్చి కూడా చేయలేనని బాధతో ఆ 2 పోల్స్ వేయడం జరిగింది. అలాగనే వర్షం నీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ 12-15 ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు కూడా నేను సొంత నిధులతో వేయడం జరిగింది. మరి డ్రైన్ మటుకు 28 లక్షలు కాబట్టి వారిని అడిగి అలసిపోయాను. ఇంకా 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇవ్వలేదనేసి వదిలేశాను. ఇంకా తర్వాత మళ్ళీ అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే 28 వార్డులకి సమానంగా ఇవ్వాలని చెప్పేసి విఎంఆర్డీఏ నుంచి 4,11 లక్షలు ఆ రోజు తేవడం జరిగింది. 4,11 లక్షలు తెచ్చి ఆఫీసర్స్ పిలిచి నన్ను కూడా అక్కడ పెట్టి 28 వార్డులకి పార్టీలకు అతీతంగా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 28 వార్డులు కూడా 4,11 లక్షలు కూడా మేము అందులో పెట్టడం జరిగింది. మా 26 వార్డులో అప్పుడే నేను ట్రైన్ కూడా పెట్టుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. అది ఒకటే కాదు, నర్సీపట్నం మేము కూటమి ప్రభుత్వం వచ్చేసరికి అంధకారణ్యంగా ఉంది. టౌన్ అంతాను లైట్లు లేవు. అలాంటిది 1,070 లైట్లు రిపేర్ చేయించాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే 700 లైట్లు కొత్తవి వేయించడం కూడా జరిగింది. ఇవన్నీ ఒకటే కాదు, మొత్తం ఇంప్లిమెంట్ టౌన్ అంతా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే దపదపాలుగా 10 కోట్లు, 6 కోట్లు, 4 కోట్లు తీసుకొని వస్తూ ఈ రోజుకి మనం అభివృద్ధి పనులు 35,45,000 రూపాయలు ఈ రోజు మనం చేసాం. 35,45,00,000 రూపాయలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇప్పుడే 3 కోట్లు కూడా మళ్ళీ రేపు ఈ నెలలో కూడా ప్రపోజల్ పంపించారు. అవి కూడా వస్తాయని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు అనౌన్స్ కూడా చేశారు 10 కోట్లు అని చెప్పి. అలాగనే నర్సీపట్నం డెవలప్మెంట్ గురించి పార్టీలకు అతీతంగా ఎవరు కూడా చూడరండి. అయ్యన్న పాత్రి గారు అంటే అభివృద్ధి గురించి ముందు ఆలోచిస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడరు. అలాగే ఈ రోజు మా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి మన మున్సిపాలిటీలో మాత్రం ప్రతి ఒక్క వార్డు కూడా డెవలప్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఇంకా ఇంప్లిమెంట్ మేము ఇప్పుడు నేను అంటున్నాను 28 వార్డులు కౌన్సిలర్లు కూడా పార్టీలకు అతీతంగా పదవులు ఉంటే కొద్దిగా ఎక్కువ చేస్తాం, పదవులు లేకపోతే తక్కువ సేవ చేయగలం. అలాంటిది అందరూ కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే మరొక్కసారి మాకు ఇంత గ్రాంట్ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.